జేఎన్టీయూఏ R23 బీటెక్ ఈసీఈ వాళ్ళకి 2కు సంబంధించిన సబ్జెక్టులు ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను. ఇంకా మిగిలిపోయిందల్లా ఈసీఏ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్, ఏడీఏ ఒకటి, ఇంకోటేమో ఎంబీఏ సంబంధించి ఒకటి ఉంది. సో ఈ ఈసీఏను ఏడీఏ ఒకటి వచ్చేసరికి పెట్టమని చెప్పేసి అడుగుతున్నారు. అవి కూడా పెట్టేస్తాను, ఇంకా 3 సబ్జెక్టులే. సో మీరేం చేస్తారంటే ఖచ్చితంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఉపయోగపడతాయి. సో ఇక ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్, సో R23 వాళ్ళది చూసుకుంటే షార్ట్ ఆన్సర్స్, ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. యూనిట్ 1 చూసుకున్నట్టయితే షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఏం అడుగుతాడంటే వాట్ ఈజ్ మెంట్ బై బీజేటీ, లేకపోతే డ్రా ది సింబల్ ఫర్ బీజేటీ అని చెప్పేసి అడుగుతాడండి. లేకపోతేనేమో వాట్ ఈజ్ మెంట్ బై డిస్టార్షన్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే డ్రా ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అని చెప్పేసి అడుగుతాడు. నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, ఓకేనా. సో ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైర్ యూజింగ్ బీజేటీకి సింబల్ గీమని చెప్పేసి అడుగుతాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా దీంట్లో చూస్తే హౌ డూ యూ క్లాసిఫై యాంప్లిఫైయర్స్ అని కానీ, క్లాసిఫై డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైయర్స్ అని కానీ అడుగుతాడు అనమాట. ఇక ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే విత్ ఎ నీట్ స్కెచ్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది క్యాస్కేడెడ్ ఆర్సీ కపుల్డ్ బీజేటీ యాంప్లిఫైయర్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక వాట్ ఈస్ ద బీజేటీ డిఫరెన్షియల్ పేర్ అండ్ వాట్ ఆర్ ది నాన్ లీనియర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ అని చెప్పేసి అడుగుతాడు అనమాట. ఇది యూనిట్ 1. ఇక యూనిట్ 2లో వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్లో. సో డ్రా ది సింబల్ ఫర్ మాస్ఫెట్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి వాట్ ఆర్ ది ఇంటర్నల్ కెపాసిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ యాంప్లిఫైయర్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వచ్చేసరికి డ్రా ది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ కామన్ ఎమిటర్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే గెయిన్ బ్యాండ్ విత్ ప్రొడక్ట్ ఫార్ములా రాయమని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ చూస్తే ఇందుట్లో కంపేర్ మాస్ఫెట్ అండ్ బీజేటీ క్వశ్చన్ ఇలాగే రావాలి లేదు, ఇదే మోడల్, ఓకేనా. సో లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ కామన్ సోర్స్ అండ్ కామన్ ఎమిటర్ యాంప్లిఫైయర్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే కంపారిజన్ అడగవచ్చు వాటికి మధ్య, ఓకేనా. సో లేకపోతే డెరివేషన్ అడగవచ్చు ఎఫ్ బీటా, ఎఫ్ టాట్, ఎఫ్టీ అండ్ గెయిన్ బ్యాండ్ విత్ ప్రొడక్ట్ మీద, ఓకేనా. సో నెక్స్ట్ యూనిట్ 3లో చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే రైట్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్, వాట్ ఈజ్ మెంట్ బై నెగిటివ్ ఫీడ్బ్యాక్, డ్రా ది డయాగ్రామ్ ఆఫ్ సిరీస్ షంట్, లేకపోతే సిరీసు, లేకపోతే షంట్, లేకపోతే షంట్ సిరీసు, దాని మీద ఫీడ్బ్యాక్ మీద సర్క్యూట్ డయాగ్రామ్స్ గీమని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్ గీమని చెప్పేసి అడుగుతాడు. ఏదైనా సరే అందులో క్రిస్టల్ ఆసిలేటర్ కానివ్వండి, లేకపోతే రిలాక్సేషన్ ఆసిలేటర్, నాకు తెలిసి ఫేస్ షిఫ్ట్ ఆసిలేటర్ అను వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత ఎల్సీ ఆసిలేటర్, ఈ మూడిట్లో ఏదో ఒకటి షార్ట్ క్వశ్చన్స్ కింద ఇస్తాడు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే డ్రా ది విత్ నీట్ స్కెచ్ ఎక్స్ప్లెయిన్ ది సిరీస్ షంట్ టైప్ ఆఫ్ టాపాలజీస్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపాలజీ, ఫీడ్బ్యాక్ టాపాలజీస్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆసిలేటర్స్లో ఏం అడుగుతాడు, ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ విత్ నీట్ స్కెచెస్ అని చెప్పేసి అడుగుతాడు. ఏ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్, బి ఎల్సీ ఆసిలేటర్, సి క్రిస్టల్ ఆసిలేటర్ కానీ రిలాక్సేషన్ ఆసిలేటర్ కానీ. వీటి మీద ఏదైనా ప్రాబ్లం ఇస్తే ఈ బి క్వశ్చన్ కింద ఇస్తాడు. ఇక యూనిట్ 4 చూసుకుంటే పవర్ యాంప్లిఫైయర్స్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. డ్రా ది సిరీస్ ఫెట్ క్లాస్ ఏ యాంప్లిఫైయర్ సర్క్యూట్స్ అని చెప్పేసి అడగచ్చు. వాట్ ఈజ్ మెంట్ బై పుష్ పుల్ టైప్ ఆఫ్ యాంప్లిఫైయర్ అని చెప్పేసి అడగచ్చు. వాట్ ఈజ్ మెంట్ బై క్రాస్ ఓవర్ డిస్టార్షన్ అని చెప్పేసి అడగొచ్చు అనమాట. ఇక ఎస్ఏ క్వశ్చన్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాస్ బి యాంప్లిఫైయర్స్, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి పుష్ పుల్ అని ఏ క్వశ్చన్ కింద ఇచ్చి కాంప్లిమెంటరీ సిమెట్రీ కింద బి క్వశ్చన్ కింద ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది పవర్ బీజేటీస్, వాట్ ఆర్ ఇట్స్ మెయిన్ ఇంపార్టెన్స్ అని చెప్పేసి, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పవర్ బీజేటీస్, వాట్ ఈజ్ మెంట్ బై మాస్ పవర్ ట్రాన్సిస్టర్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక యూనిట్ 5లో చూసుకుంటే షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. వాట్ ఈజ్ మెంట్ బై క్వాలిటీ ఫ్యాక్టర్, రైట్ ద ఈక్వేషన్ ఫర్ క్వాలిటీ ఫ్యాక్టర్ అని చెప్పేసి అడుగుతాడు. వాట్ ఆర్ డబల్ ట్యూన్ యాంప్లిఫైయర్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేకపోతే వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టీ వైబ్రేటర్స్ అని చెప్పేసి అడుగుతాడు. డ్రా ది స్మిత్ ట్రిగ్గర్.
సర్క్యూట్ అని చెప్పేసి అడుగుతాడు. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా చూస్తే డిరైవ్ ది క్వాలిటీ ఫ్యాక్టర్ ఫర్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ అని చెప్పేసి అడుగుతాడు, లేకపోతే డబుల్ ట్యూన్డ్ యాంప్లిఫైయర్కి చేయమని చెప్పి అడుగుతాడు. సో ఇక వాట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఏ క్వశ్చన్ స్టాగర్ ట్యూనింగ్, బి క్వశ్చన్ సింక్రోనస్ ట్యూనింగ్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూనింగ్ అని కూడా అడగొచ్చు. ఇక మల్టీవైబ్రేటర్స్లో వచ్చేసరికి విత్ నీడ్ స్కెచ్ ఎక్స్ప్లెయిన్ ది స్ప్లిట్ ట్రిగ్గర్ యూజింగ్ ట్రాన్సిస్టర్స్ కానీ, లేకపోతే అస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ కానీ అడిగేదానికి ఛాన్స్ ఉంది. బైస్టేబుల్ ఎప్పుడో ఒకసారి ఇస్తారు, మోనోస్టేబుల్ ఇచ్చిన దాఖలు లేవు. సో ఓవరాల్గా అయితే ఇదండి ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అనాలిసిస్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్.